బైబిల్ గ్రంథం తెరుద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి చదువుకుంటే, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఎస్, ఇక్కడ ఎవరున్నారంటే జక్కయ్యను మనం చూస్తూ ఉన్నాం. ఈ జక్కయ్య ఎవరు అని మనం పరిశీలిస్తే, సుంకపు గుప్తదారుడు అంటే పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి న్యాయముగా ఉన్న వ్యక్తి కాదు, అన్యాయముగా ఉన్న వ్యక్తి. ఎవరి దగ్గర అంటే ఏమైనా కనపడుతుందా? దాని వెంటనే పన్ను వసూలు చేసి ఇవరా అన్నట్టుగా లాక్కునేవాడు. అంత అన్యాయస్తుడు. ఈ రోజున నేనేమని చెప్తున్నానంటే, అన్యాయస్తులు ఎంతమంది లేరండి? లోకమంతా కూడా అన్యాయస్తులే. సరే, మనం జక్కయ్యను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ జక్కయ్య ఒకానొక దినమున యేసయ్యను గురించి విన్నాడు. యేసయ్యను గురించి వింటూ యేసయ్యను ఎంతగానో చూడాలనే తపన అతను కలిగింది. యేసయ్యను చూడాలనుకున్నాడు ఒకరోజు. నో, లేదు. అతని యొక్క మనసంతా కూడా, ఆ యొక్క దినమంతా కూడా యేసయ్యను చూడాలని ఆశ అతనిలో రేగిపోతుంది. జనమంతా కూడా గుంపులుగా ఉన్నారు. యేసు ప్రభు ఆ ప్రదేశానికి రానే వచ్చాడు. అక్కడ కూడా జనమంతా బాగా వెచ్చడివిడిగా ఉన్నారు. ఆ తర్వాత అతడు ఏం చేశాడంటే, యేసు ప్రభు అక్కడి నుంచి వస్తూ ఉండగా ఆయన ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి యేసయ్యను కన్నులారా చూశాడు. చూసిన వెంటనే జక్కయ్య దగ్గరికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి ఏమన్నాడో తెలుసా? జక్కయ్య, కిందకు దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. నీతో పాటు ఉంటాను, నీతో పాటు భోజనం చేస్తాను, నీతో కలిసి ఉంటానని యేసు ప్రభు చెప్పిన వెంటనే అతడు చెట్టు నుంచి దిగేసి యేసయ్యను తన యొక్క ఇంటికి చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత అక్కడున్న కొంతమంది, ఇదేంటి అతని ఇంటికి వెళ్తాడేంటి, యేసు ప్రభువుకి ఏమన్నా ఆలోచన ఉందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభు మాత్రము ఆయన బయటి యొక్క మనిషిని చూడలేదు. ఆయన దేన్ని చూశాడంటే హృదయాన్ని చూశాడు. ఈరోజు నేనేమని చెప్తున్నానంటే, మన జీవితంలో యేసయ్యను చూడాలి అనే ఆసక్తి కంపల్సరిగా ఉండాలి. ఆనాడు జక్కయ్యకు యేసయ్యను చూడాలనే ఆశ ఉంది కాబట్టి ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఈ రోజున నీకు నాకు కూడా ఉండాలంటే ఆసక్తి అనేది ఉండాలి. యేసయ్యను నేను ఖచ్చితంగా చూడాలి, లేదు యేసయ్యను ఖచ్చితంగా నేను చూడాలి. ఐ వాంట్ టు సీ జీసస్. నేను యేసయ్యను చూడాలి అనే ఆసక్తి ఉండాలి. అది మాత్రమే కాదు, ప్రార్థన చేయాలనే ఆసక్తి ఉండాలి, వాక్యము చదవాలనే ఆసక్తి ఉండాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలనే ఆసక్తి ఉండాలి, దేవుని యొక్క పని అది చేయాలా, ఇది చేయాలా, అది కొనాలా, ఇది కొనాలా, దేవుని కోసం ఇంకేం చేయాలి అనే ఆసక్తి మనలో ఉండాలి. ఒక విషయం చెప్తాను ఏంటంటే, ఆసక్తి లేనివాడు దేవుని దగ్గరికి కూడా రాలేడు. ఆసక్తి లేనివాడు దేవుని యొక్క మందిరానికి రాలేడు. ఆసక్తి లేనివాడు దేవుని యొక్క దరిదాపులో కూడా రాలేడు. ఆసక్తి లేనివాడు ప్రార్థించలేడు. ఈరోజు నేనేమని చెప్తున్నానంటే, ప్రతి ఒక్క మానవాళికి ఏం కావాలంటే ఆసక్తి అనేది కావాలి. ఏమైనా సువార్త సేవ చేయాలా, ఆసక్తి అనేది కావాలి. ఏమైనా వాక్యాలు ఏమైనా చెప్పాలా, ఆసక్తి అనేది కావాలి. ఎన్నో రోజుల నుంచి ముసలమ్మ ముచ్చట్లు చెప్తున్నా, ఎన్నో రోజుల నుంచి అవంటూ ఇవంటూ నానా రకాలుగా చెప్పుకుంటున్నావే, కానీ నీ యొక్క పొరుగువానికి మాత్రం ఆసక్తి పరముగా దేవుని యొక్క మాటలు ఎప్పుడైనా పంచావా? ఆసక్తి లేకపోతే ఏదీ చేయలేం. నీవిస్తున్న ఆ కానుకలో అయినా ఏముండాలంటే ఆసక్తి అనేది ఉండాలి. నువ్వు సమర్పించుకుంటున్నావే ఆ జీవితం, ఒక విశ్వాసిగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి అనే విశ్వాసిగా
నువ్వు తీర్మానం చేసుకుంటున్నావే, ఈరోజు అడుగుతున్న ఒక ప్రశ్న, దానిలో ఆసక్తి ఉన్నదా? ఇక్కడ జక్కయ్యకు ఆసక్తి ఉంది కాబట్టి అతడు యేసయ్యను చూశాడు. ఈ రోజున నీకును కూడా ఆసక్తి ఉన్నట్లయితే యేసయ్య నీ దగ్గరికి వచ్చి గొప్ప కార్యము చేసే అంతగా ఆయన తోడ్పడతాడు. ఇంకొక విషయం చెప్పనా, ప్రకటన గ్రంథంలో ఆయన అంటాడు, ఏంటో తెలుసా? ఇదిగో నేను బయట ఉండి తలుపు దగ్గర తలుపు తడుతున్నాను, ఎవడైనను నా యొక్క స్వరమును విని తలుపు తీస్తాడో వానితో పాటు నేను, నాతో పాటు ఆ వ్యక్తి కూర్చొని భోజనము చేస్తాం. ఈ రోజున దేవుడు నీ యొక్క హృదయం అనే తలుపును తడుతున్నాడు. ఎన్నిసార్లు తట్టినా సరే నీ యొక్క హృదయం తెరుచుకోవట్లేదు. నీ యొక్క హృదయం అనే ద్వారము ఎన్నిసార్లు బాబోయ్ దైవ సేవకుడి ద్వారా అనేకమైన మాటల చేత, అనేకమైన వాక్యాల చేత దేవుడు నీ యొక్క హృదయం అనే తలుపును తడుతున్నాడు, కానీ నీవు మాత్రము ఆ యొక్క హృదయం అనే తలుపును తీయట్లేదు. కానీ ఈరోజు చెప్తున్నాను ఏంటంటే, నీ హృదయం అనే తలుపును తీసినట్లయితే యేసయ్య నీతో పాటు ఉంటాడు. జక్కయ్య తన యొక్క హృదయం అనే తలుపును తీసి యేసయ్యను తన యొక్క హృదయంలోనికి ఆహ్వానించుకొని ముందుగా అతను ఏం చేశాడో తెలుసా? యేసయ్యను చూడాలనే ఆసక్తితో మేడి చెట్టు ఎక్కాడు. ఈ రోజున యేసయ్యను చూడాలన్నా ముందు మనం యేసయ్యను మనలో నింపుకోవాలి. మన జీవిత కాలం అంతా కూడా యేసయ్య ఉంటే, ఆయన యొక్క రెండో రాకడలో మనమును కూడా ఆసక్తి పరులుగా ఇంకనూ కూడా ఉంటే మనము ఎత్తబడే గుంపులో ఉంటాం. ఇదిగో ప్రతి నేత్రము కూడా ఆయనను చూస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, జీవిత కాలం అంతా కూడా యేసయ్యను నింపుకుంటే నీవు ఆ యొక్క రెండో రాకడలో ఖచ్చితముగా ఆ పరలోక రాజ్యములో 2 సార్లు కూడా, ప్రతిసారి కూడా నువ్వు యేసయ్యను చూస్తానే ఉంటావు. జక్కయ్య కూడా ఆసక్తి పరుడిగా ఉన్నాడు. తన యొక్క హృదయాన్ని యేసయ్య చూశాడు. యేసయ్య తన యొక్క ఇంటికి వచ్చేసాడు. తన ఇంటికి రావటమే కాదు, కానీ తన యొక్క జక్కయ్య జీవితం మార్చేసుకున్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఇదిగో ప్రభువా, యేసయ్యా, ఎవరి దగ్గరైతే నేను అన్యాయముగా తీసుకున్నానో, అన్యాయముగా నేను దోచుకున్నాను, అన్యాయముగా ఎవడి దగ్గరైతే నేను నానా రకాలుగా తీసేసుకున్నాను, కానీ ఈ రోజు నుంచి ఎవడి దగ్గరైతే నేను ఆ విధంగా తీసుకున్నానో ఈ రోజు నుంచి వానికి 2 అంతలుగా కాదు, 3 అంతలుగా కాదు, 4 అంతలుగా ఇచ్చేస్తానన్నాడు. ఎంత జీవితమో చూడండి, ఎంత గంభీరతో చూడండి, ఎంత మార్పు చూడండి. జక్కయ్య జీవితం మారిపోయింది. హీ చేంజ్ హిస్ లైఫ్. తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత యేసయ్య అంటాడు, ఏంటో తెలుసా? జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ అనేది వచ్చేసింది. ఈ రోజున నువ్వు ఆసక్తితో ప్రార్థించినప్పుడు, ఆసక్తితో దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు, ఆసక్తితో దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. వాక్యం సెలవిస్తుంది, ఏంటో తెలుసా? మొదట మీరు ఆయన దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును. ఆసక్తి పరుడుగా నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో, దేవుడు నీ ఇంట్లోనికి రావటానికి, నీ కుటుంబముతో ఉండడానికి, నీతో టైం స్పెండ్ చేయడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడటమే కాదు, కానీ జక్కయ్య కుటుంబానికి, జక్కయ్య ఇంటికి ఏ విధంగా అయితే రక్షణ ఇచ్చాడో, ఈరోజు నీకు నాకు కూడా అటువంటి గొప్ప రక్షణ దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక ఆసక్తి పరులుగా ఉండండి. నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, వెన్ ఐఎమ్ హ్యాపీ ఐ వాంట్ టు సర్వ్ ద లార్డ్. వెన్ యు ఆర్ హ్యాపీ యూ నీడ్ టు సర్వ్ ద లార్డ్. ఎందుకనో తెలుసా? నువ్వు ఆసక్తి పరుడిగా ఉన్నావు కాబట్టి. నేను ఆసక్తి పరుడిగా ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ వాంట్ టు సర్వ్ ద లార్డ్. నువ్వు ఆసక్తి పరుడిగా ఉన్నావా, నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. ఇక మీదట నువ్వు అనుకునేది ఏంటో తెలుసా? ఐ వాంట్ టు డూ ఎనీథింగ్ ఫర్ జీసస్.
నేను ఏదైనా యేసయ్య కోసం చేయాలనుకుంటా. కాబట్టి మెయిన్ పాయింట్ ఏంటంటే ఆసక్తి పరులుగా ఉందాం. ఆసక్తి పరులుగా ఉంటూ యేసయ్యను మన ఇంట్లోనికి చేర్చుకుందాం. రక్షణ భాగ్యాన్ని మనమంతా పొందుకుందాం. దేవుడు తన యొక్క వాక్కులను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ప్రేమ కలిగిన ఉన్నతమైన నామానికి నీకే స్తోత్రాలు. ఈ రోజున విలువైన మాటల చేత మమ్మల్ని భద్రపరచావు. నీ మాటల చేత మమ్మల్ని రేపావు నాయన. పరిశుద్ధాత్మను కొమ్మరించి నాయన, నీవే మాతో పాటు ఉండి అద్భుతమైన మాటలు మాట్లాడినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీరే ఆదుకునండి. మీరే మాకు నెమ్మదిని, శాంతిని, భద్రతను అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో ఇదిగో నాయన, నీ యొక్క బిడ్డలు నీ యొక్క మాటలు విన్నారు. విలువైన శ్రేష్టమైన మాటలు వారు చేర్చుకుని చున్నంగా దేవా నీ కార్యమును జరిగించారు. దేవా నీ పరిశుద్ధాత్మతో కూడిన మాటలను బిడ్డలకు మీరే అనుగ్రహించినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ఇదిగో నాయన, వారి కుటుంబంలో అద్భుత కార్యాలు జరిగించండి. సూచక క్రియలను జరిగించండి. ఆశ్చర్య కార్యాలను జరిగించండి. దినదినమును కూడా నూతన ఆసక్తిని వారికి దయచేయండి. దేవా ప్రతి గృహంలో మీరు ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీరుంటే ప్రతి కుటుంబానికి రక్షణ. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.